హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సార్, ఇప్పుడు మీరు రాంప్రసాద్ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో చేస్తున్నారు. ఇప్పటిదాకా ఓట్లు ఎన్ని దాకా వచ్చినాయి అంటారు? ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది. దాదాపు 2000 మంది ఉన్నటువంటి అసోసియేషన్లో 1500-1600 మంది దాదాపు ఓటింగ్ రావడం అనేటువంటిది, ఓటింగ్ విపరీతంగా చాలా రద్దీగా ఉన్నప్పటికీ, చాలా లెంగ్తీ క్యూస్ ఉన్నప్పటికీ కూడా చాలా ఓపిక్గా లైన్లో నిలబడి ఓట్ చేస్తున్నారు. అది చాలా వెరీ గుడ్ సైన్. ఇప్పటిదాకా మీ కౌంట్ ఎంత దాకా వచ్చిందని ఓటింగ్? అది ఇంకా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుందో తెలియదు. 50% పైన అయిపోయింది, 50-60% దాకా అయిపోయింది. 4 దాకా జరుగుతుంది ఓటింగ్, ఇప్పటికి 60% దాదాపు అయిపోయింది. ఎంత దాకా రావచ్చు అనుకుంటున్నారు మీకు ఓటింగ్? అంటే నాకంటే నా ప్యానల్ మీ ప్యానెల్ అది మనం చెప్పలేము. మనకు విజయ అవకాశాలు బాగున్నాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తున్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఇండస్ట్రీలో 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు గారు మీరు తప్పకుండా గెలుస్తారనేటువంటిది చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. గతంలో దానికన్నా ఈసారి ఓట్లు వేసే వాళ్ళు బాగా మెజార్టీ ఎక్కువగా ఉందని అంటున్నారు. అవును, పర్సంటేజ్ పెరిగింది. యూత్ చాలా బాగా పెరిగారు. ఇప్పుడు సినిమా డైరెక్షన్ కొత్తగా 600 మంది మెంబర్లు చేరారు డైరెక్టర్ అసోసియేషన్లో. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు కానీ సినిమాలకు ప్లాట్ఫామ్స్ ఎక్కువగా పెరిగినాయి. ఓటీటీలు, వెబ్ సిరీస్లు పెరిగినాయి. కాబట్టి డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ కూడా విపరీతంగా పెరిగింది. కొత్త క్రాప్ దాదాపు 600 మంది వచ్చారు. కాబట్టి మంచి సైన్ ఇది. మీరు గెలిస్తే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు? ఎందుకంటే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఏదైనా 2 హామీలు చెప్పొచ్చు కదా, ఎవరు చేయను ఇప్పుడు దాకా మీరు చేస్తారు? ఎవరు చేయాలంటే మామూలుగా అసోసియేషన్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి 12 హామీలు మా అసోసియేషన్ వాళ్ళు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ, సభ్యుల యొక్క వెల్ఫేర్కి, సంక్షేమానికి సంబంధించినటువంటి హామీలు చాలా 12 హామీలు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా నేను వ్యక్తిగతంగా 2 హామీలు ఇచ్చాను. అవేమిటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇది యాజ్ ఫర్ యాజ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ కన్సర్న్, దర్శకత్వ శాఖకు వాళ్ళిద్దరు 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరి పేరు మీద 2 ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు, పథకాలు నేను ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు విద్యా వెలుగు అనేటువంటి దీని ద్వారా 90% మార్కులు వచ్చినటువంటి సభ్యుల పిల్లలకి 10,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామనేటువంటి ఒక పథకం నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే దర్శకేంద్రుకి రాఘవేంద్రరావు గారు 80 సంవత్సరాలు పైబడిన ఈ వయసులో కూడా ఆయన ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటారో, ఎంత హుషారుగా ఉంటారో. అందుకని ఆయన పేరు మీద ఒక డెబ్యూ డైరెక్టర్ అవార్డు, కె రాఘవేంద్రరావు డెబ్యూ డైరెక్టర్ అవార్డు అనేటువంటిది నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 2 పథకాలు 600 వాటిని అమలు చేసే బాధ్యత నాది. ఆ విధంగా నేను ఇచ్చాను కదా. అలాగే మా రాంప్రసాద్ గారి ప్యానెల్లో మొత్తం కూడా ఇచ్చిన హామీలన్నీ కూడాను, ఎందుకంటే ఆచరణ సాధ్యం కాని హామీలు కావి. మనం చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా ఆచరణ సాధ్యం అయ్యేటువంటి హామీలు అవి డెఫినెట్గా అవి మేము నెరవేర్చే తీరుతాం. మీరు స్టార్టింగ్ అంటే డైరెక్టర్ జర్నలిస్ట్లోకి రావడానికి చిరంజీవి గారి కారణం అన్నారు కదా, స్టార్టింగ్ ఒక బుక్లో కూడా రాశారు. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఇప్పుడు చెప్పాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే దాసరి నారాయణ దగ్గర నా కెరీర్ స్టార్ట్ అయింది. 1986లో విశ్వనాథ నాయకుడు చిత్రంతో దర్శక శాఖలో నా ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన తర్వాత నేను జర్నలిజంలోకి రావడం, జర్నలిజంలోకి వచ్చిన తర్వాత అందరితో, చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో నాకు ఒక అద్భుతమైనటువంటి ర్యాప్ ఏర్పడటంతో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా మెంబర్ కావడంతో నేను కొన్ని సీరియల్స్ చేయటం, కొన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ కూడా నేను డైరెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఉండటం వల్ల నేను ఈ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా రైటర్స్ అసోసియేషన్ జరుగుతుందంట. ఇప్పుడు ఏపీ, తెలంగాణ చూసుకుని చాలామంది ఉన్నారు కొత్త వాళ్ళు. వాళ్ళకంటే అసోసియేషన్ నుంచి ఏం చేస్తారు? ఏదైనా ప్రమోటింగ్ అని, కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోవడం. ఏంటంటే అసోసియేషన్ అనేటువంటిది అరిచేతిలో స్వర్గాలు చూపించలేదు, ఎవరికి గోరు ముద్దలు తినిపించలేదు. అయితే సభ్యుల యొక్క సంక్షేమం ఏంటి, వీళ్ళకు కొత్తగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను మనం ఎంతవరకు మెరుగుపరచగలం, ఎంతమంది సభ్యులు ఉంటే ఎంతమందికి వర్క్ దొరుకుతుంది, ఎంతమంది వర్క్ లేకుండా ఖాళీగా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఏంటి, ఆ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వాళ్ళ రెమ్యునరేషన్స్ పెంచడానికి నిర్మాతల మండలితో మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోగలము, దీస్ ఆర్ ఆల్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు, చనిపోయినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా నా అసోసియేషన్ చేయవలసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్. అదే సార్, కరెక్టే. బట్ మాలాంటి యంగ్స్టర్స్ చాలామంది బయట స్టోరీలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటూ ఏం చేస్తారంట అసోసియేషన్? వర్క్షాప్ రన్ చేసి వీళ్ళ దగ్గర ఈ స్టోరీలు ఉన్నవి, ఈ దగ్గర ఇలా ఉన్నాయనేటువంటి మనకు వెబ్సైట్ ఒకటి రన్ చేస్తున్నాం. వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ అన్ని దాంట్లో పెట్టడం, ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఖాళీగా ఉన్నారు, ఎవరెవరి దగ్గర మంచి కథలు ఉన్నాయి, ఏమిటి అనేటువంటి దానికి ఒక వర్క్షాప్ రన్ చేసి ఈ సమాచారాన్ని నిర్మాతలకు అందజేయటం, తద్వారా వాళ్ళకి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితిని మేము ఇంకా బెటర్ చేయడం జరుగుతుంది. చాలామంది ఈ మధ్య డైరెక్టింగ్ కోర్స్ నేర్చుకొని కూడా వస్తున్నారు కదా సార్. వాళ్ళు చాలామంది వరకు ఖాళీగా ఉంటూ వాళ్ళ వరకు ఏం చేస్తారంటే ఏదైనా పబ్లిష్ చేయడం కానీ, ఇలా రండి మా దగ్గరికి, స్టోరీలు ఒకసారి చెప్పండి మీది, వాళ్ళ టాలెంట్ చూడడానికి కానీ.
ఆ పద్ధతిలోనే ఇప్పుడు వెబ్సైట్ ద్వారా పెట్టేటువంటిది ఏంటంటే ఆ వివరాలు పెడతాం. ఎవరెవరు ఎలా కొత్త కథలతో వస్తున్నారు, ఎవరెవరు ఎలాంటి అప్రోచ్తో ఉన్నారు అనేటువంటి విషయాలను వెబ్సైట్లో వీటిని పెడతాం జరుగుతుంది. వెబ్సైట్లో ఆ వివరాలు ఇవ్వడం ద్వారా ప్రొడ్యూసర్స్ ఆ వివరాలను వాళ్ళకి కూడా మేము పాస్ చేయటం, వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర మంచి కథలు ఉన్నాయంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఆ విధంగా అన్నమాట వాళ్ళకి వర్క్ ఇదిని మేము మెరుగుపరిచేటువంటి అవకాశాలను ఎంతవరకు బాగున్నాయి అనేటువంటి చూసి వీ విల్ డూ అవర్ మ్యాక్సిమం బెస్ట్ టు జస్టిఫై అండ్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆర్ టు క్రియేట్ ద కథలు తీసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా మేము మెరుగుపరచడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.